धूप टूट के कांच की तरह चुप गई तो क्या अब देखा जाएगा। आंधी आ गई दिल में है मेरे चुप गई तो क्या अब देखा जाएगा। చాలా చిల్ అయ్యే ప్రదేశం ఇది. సో నేను హ్యాపీగా ఉన్నా, సాడ్ ఉన్నా, ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తా. ఇక్కడికి వచ్చి కొద్దిసేపు బండి పక్కన పెట్టేసి రిలాక్స్ అయ్యి స్టెప్స్ మీద కూర్చుంటా. నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్. బట్ నాతో పాటు ఎక్కువ ఉండేది ఇంకా ఇప్పుడు వీడియో తీస్తున్నాను చూసారా, క్యూట్ లిటిల్ బాయ్ వాడే నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ సాయి గారు. ఆ కనిపిస్తుంది చూసారా చివర, అదే అటు చూపించమాట. బాగుంది ల్యాండ్, కొంచెం జూమ్ ఇన్. ఎస్ యా, దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడం. సో మనకి ఇచ్చిన దాన్ని మనం ఎంజాయ్ చేయాలి. మనకి అది లేదు ఇది లేదని పోటీలు పక్కన పెట్టేసి ఉన్నదాన్ని ఎంజాయ్ చేయండి డ్యూట్స్. మేము అలాగే ఎంజాయ్ చేస్తూ పెరిగాం చిన్నప్పటి నుంచి. నేను ఆ వీడియో తీసేవాడు. మా ఇల్లు ఓకే, ఇంకా వీడు వాడిని చూపించండి ఓకే, ఎందుకంటే వాడిని చూపించాలి. వాడిని వీడియోలో చూపించకపోతే నా వీడియోలన్నీ ఉండవు. కాబట్టి వాడు లైఫ్లో ఫ్రెండ్స్ ఉండాలి. సో హీరోలో ఫీల్ అయిపోవడం చూసానా, ఇది నా ఫ్రెండ్స్ తీసేది, నన్ను రికార్డ్ చేసేది, హీరోలాగా బిల్డప్ ఇచ్చేది మొత్తం వాడే. సో నేను అందుకనే వాడితో పాటు వస్తాం. ఇక మీ ఇద్దరం తిరిగిన ప్లేసెస్ లేదు, వీడియోలో ఉన్నామ్మా. ఏంటి కాదు అందుకే ప్లేస్ ఈస్ డూయింగ్ వెరీ బిల్డప్ ఇట్స్ రిచ్. చాలా ఇష్టం ప్లేస్ నాకు, చాలా అంటే చాలా స్పెషల్. ఈ ప్లేస్ లో చాలా మెమరీస్, లాట్ ఆఫ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నా ఇది చాలా స్పెషల్ నాకు. సో నా వీడియోస్ రికార్డ్ చేసి దాన్ని పర్ఫార్మెన్స్ ని కరెక్ట్ క్యాప్చర్ చేసే నవ్వుకుంటున్నావేంట్రా. సాయి ఈజ్ మై ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్. అందులో ఇంటర్మీడియట్ డిగ్రీ క్లాస్మేట్ కాదు, చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. సో అన్ని క్యాప్చర్ చేస్తూ నన్ను భరించేది ఆడే ఎక్కువ. ఆల్మోస్ట్ మిగతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ అందులో కానీ నేను స్పెషల్. చేంజ్ అవుతున్నారు, మనం ఇలాగే ఉండిపోయాం. అది తెలిసిన నిజమే, దాన్ని అందరం ముందు గట్టిగా తెలిసిన నిజాన్ని అందరం ముందే చెప్పాలి. అందరం ముందు అప్పుడు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మారుతారు. లేదు అంటే వాళ్ళు కూడా మనలాగే ఉండిపోయి ఎక్కడికి వెళ్తారు. అలాగే అంటే మనకంటే బాగా డెవలప్ అయిన ఉన్నారు మన ఫ్రెండ్స్ సర్కిల్. ఏమంటాం, ముందు మన గురించి మనం మాట్లాడుకుంటే బెటర్ అంట. మన గురించి మనం మాట్లాడడం ఏముంది, వెనక్కి తిరిగి చూస్తే ఏమి లేదని చెప్పి జనాలు చెప్పడానికే కదా మనం వచ్చింది ముందుకి. అది కరెక్ట్ వాస్తవం చెప్పాలండి. కాబట్టి ఏదో రోజు సాధించాలి మామ. ఇలా ప్రతిరోజు ఎప్పుడు వచ్చినా అదే మాట అనుకుంటాం మనం. ఇక్కడ ఇలా మన చిన్నప్పటి నుంచి అనుకుంటానే ఉండి ఇప్పటికి వచ్చి అనుకుంటానే ఉన్నాం. పెద్ద కూడా వస్తుంది, మనకు కూడా టైం వస్తుంది. వెయిట్ చేసి వెయిట్ పెరిగాను తప్ప ఉపయోగం లేకుండా పోయింది. ఎగ్జాక్ట్ సీనాబాయ్, నేను కట్ చేసి పెట్టాను, నువ్వు పింక్ షర్ట్ వేసుకొని కల్చర్ పెట్టావు. ఎంతకన్నా చేంజ్ ఏముంటది. నేను లైఫ్ లో సాధించింది ఏదన్నా ఉందంటే అది ఇదే. వచ్చి వీడియోలు తీసుకోండి. సాధించేది ఏముంది, అందరూ చేసే పనే చేస్తాం. చేసే పని కొంచెం కొన్ని రోజుల తర్వాత ఆపేరు. మేము ఆపలేదే, గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాం. వాళ్ళకి మనకున్న తేడా అదే. అందుకే వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకుంటారు, మనం ఎప్పటికీ తెలుసుకోలేము అని చెప్పి నేను అంటారు. ఏదో ప్రమోషన్ చేసి ఏదో కుట్టేస్తాను ఇంటెన్షన్. నేను ఈరోజు పోస్ట్ చేయకపోతే మనం ఇంకా లాస్ అయిపోతాం. నువ్వు ఆ ఇంటెన్షన్ వీడియోలు తీసుకుంటున్నాను తప్ప రూపాయి వచ్చింది దీనివల్ల. ఏమంటావు దీని ఫస్ట్? వచ్చింది ₹1 వచ్చింది. అప్పుడు నాకు 70%, నీ 30%. నీ కష్టం నాకు వద్దు. ఎందుకంటే నా వల్ల ఇది చాలా ప్రమోషన్ అయిందని నా అభిప్రాయం. నా ఒక వీడియోకి నీ 10 వీడియోలు ఉండవు. చాలా గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాను. మనకి గతం లేదని నేను చెప్తున్నా. కొత్తగా మొదలు పెడదాం ఎప్పుడైనా జీవితాన్ని, గతాన్ని మర్చిపోయి మొదలు పెడదాం. అది కూడా వీడియోలతో స్టార్ట్ చేస్తున్నాం మనం. వీడియోలతో స్టార్ట్ చేసాం ఎప్పుడు, ఈసారి కొత్తగా ట్రై చేయాలి. వీడియోలు తీసే ఆలోచన అనేది నా ద్వారా నీకు వచ్చింది. Like, subscribe and share my channel and I'll definitely entertain you. Love you all. Signing off, Shyam Prasad.